Hey guys, welcome back to the channel or welcome if you're a new one here. So ఈరోజు మనకి బ్యాక్ అండ్ బైసెప్స్ వర్కౌట్ ఉందన్నమాట. సో అది ఉంది, అది పక్కన పెడితే ఒక క్రేజీ థింగ్ ఉందన్నమాట. ఏంటంటే ట్రావెలింగ్ చేద్దామని చూస్తున్నా. సో ఐమ్ థింకింగ్ టు గో టు కాలిఫోర్నియా లైక్ దిస్ సమ్మర్ జస్ట్ ఫర్ 1 week. లైక్ 1 week అనుకుంటున్నా ప్రజెంట్, బట్ తర్వాత చూడాలి. లైక్ సెట్ అయిన దాన్ని బట్టి కొంచెం పైసలు కూడా చూసుకోవాలి కదా. సో దాన్ని బట్టి చూసిన లైక్ ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాయి, లైక్ కొంచెం చీపే ఉంది వెళ్ళి ఉండడానికి. సో అరౌండ్ ఎంత అవుతుంది తర్వాత చెప్తా, బట్ ఇప్పుడైతే కాదు వెళ్ళేది, సమ్మర్లో ప్లాన్ చేస్తున్నా అన్నమాట. లైక్ ఇంకొక 2 monthsలో ప్లాన్ చేస్తున్నా. హోప్ఫుల్లీ ఇంకెవరైనా తగిలితే బాగుంటుంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అయితే ప్రజెంట్ వాళ్ళు కొంచెం గ్రాడ్యుయేషన్ దీంట్లో ఉన్నారు. సో వాళ్ళు కొంచెం బిజీ ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఉన్నోళ్ళు. సో మిగిలిన వాళ్ళు అడుగుతాను, ఇంకో ఎవరో ఒకరు సెట్ అవుతారు, లేదంటే సోలో ట్రావెల్ చేస్తా. సో దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాను. బట్ ప్రజెంట్ అయితే అది ఒకటి ఉంది. సో బికాజ్ లైక్ చిన్నప్పటి నుంచి మూవీస్లో చూస్తుంటాం కదా, మూవీస్ అండ్ టీవీ షోస్లో లైక్ కాలిఫోర్నియా వెళ్ళాలి, లైక్ బీచ్ చూడాలి అలాంటివన్నీ. సో హోప్ఫుల్లీ ఎలాగ మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నా. అదైతే అలా ఉంది. మార్నింగ్ లేచాను, జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి బాత్ చేశాను అంతే. బట్ యా, సో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే జస్ట్ ఓట్ మీల్, అందులో కొన్ని నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకుని తింటామన్నమాట. సో అదే బ్రేక్ఫాస్ట్. థింగ్ ఏంటంటే నాకు యూఎస్లో డేలైట్ సేవింగ్స్ స్టార్ట్ అయిందన్నమాట. సో అక్కడ చిరాకు దుబ్బుతుంది నాకు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేలైట్ సేవింగ్స్ అంటే యూజువల్గా ఇక్కడ సన్సెట్ అయితే లైక్ మంచి జిమ్ వ్లాగ్స్, మంచి ఎస్థెటిక్ కావాలంటే లైక్ నాకు నైట్ టైమే బాగుంటుంది మంచి షూట్ చేయడానికి. బట్ ఇక్కడ ఏంటంటే డేలైట్ సేవింగ్స్ స్టార్ట్ అవడం వల్ల ఇక్కడ సన్సెట్ 7:30, 8 PM లైక్ నైట్ ఆ టైంకి సన్సెట్ అవుతుంది. సో అప్పటి వరకు మా ఫ్రెండ్ అయితే కొంచెం బిజీ ఉంటాడు షూట్ చేయడానికి. సో వాడేమో లైక్ 9 ఆ టైంకే ఇంటికి వెళ్ళిపోతాడు జిమ్ నుంచి. నేను ఇంకొంచెం ఎక్కువసేపు ఉండి అన్నీ చేసుకుని వస్తా. సో వాడికి నాకు టైం స్కెడ్యూల్ సెట్ అవ్వట్లేదు ఈ డేలైట్ సేవింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల. సో మంచి ఎస్థెటిక్ కాంటెంట్ అయితే రావట్లేదు. లైక్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వీడియోస్ అయితే కొంచెం సన్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూస్తే కొన్ని వీడియోస్ బ్యాక్ వెళ్తే ఇంకా సన్సెట్ అవుతున్న కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది అన్నమాట. సో అలా కొంచెం ముందుకెళ్తున్న కొద్దీ నైట్ అవుతుంది, కొంచెం ఎస్థెటిక్ మంచి కాంటెంట్ కనిపిస్తుంది. సో అది ప్రాబ్లం అవుతుంది నాకు ప్రజెంట్. నైట్ వరకు చేయలేవా బ్రో అంటే చెయ్యొచ్చు, కానీ మావాడు ఉండడు. సో లైక్ యాంగిల్స్ మంచి యాంగిల్స్ తీయడానికి అవ్వదు, నేను ట్రైపాడ్ పెట్టుకుని తీసుకొని అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. సో అది ప్రాబ్లం అవుతుంది. అది ఏంటని ఆలోచిస్తున్నా. డేలైట్ సేవింగ్స్ అయితే మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ నవంబర్లో ఎండ్ అవుతుంది. సో అప్పటి వరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వీడియోస్, మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో కొంచెం సన్సెట్ అయితే ఉంటుంది, మంచి ఎస్థెటిక్గా తీయచ్చు అది కూడా. కానీ నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మంచి వీడియోస్ తీయడానికి. సో అదనమాట థింగ్. అదొకటి చిరాకు వస్తుంది, బట్ దాన్ని మనం ఏం చేయలేం, కంట్రోల్ చేయలేం. సో ఏం చేయలేం. బ్రో ఇదంతా ఎందుకు బ్రో అంటే లైక్ నాకైతే మంచి ఎస్థెటిక్ కాంటెంట్ ఇవ్వాలని ఉంటుంది. సో బట్ అంతగా సగమే అవుతుంది, అది ఇంకొక సగం అవ్వట్లేదు. సో అది నా ప్రాబ్లం అనమాట. బట్ యా, సో ఇప్పుడు క్లాస్ ఉంది, దానికి వెళ్ళి రిటర్న్ వచ్చి ఇంకా లంచ్ చేసి కొంచెంసేపు వెయిట్ చేసి డైరెక్ట్గా ఇంక వెళ్ళిపోవడమే. నేను డైట్ చెప్తాను కదా. సో ఆ వీడియో వస్తుంది. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నా అంటే కొంచెం బిజీ ఉన్నాను అనమాట ప్రజెంట్. లైక్ సెమిస్టర్ ఎండ్ అవుతుంది. సో అసైన్మెంట్స్ అండ్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి దానివల్ల. బట్ యా, సో అది అయిపోయిన తర్వాత లైక్ కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం లంచ్ చేసి ఇంకా డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోవడమే. సో జిమ్కి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తే ఇంక నేను ఎక్కువ సొల్లు లేకుండా డైరెక్ట్ మీకు జిమ్ వ్లాగ్ చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఆల్సో బల్కింగ్ అని చెప్పాను కదా. సో దానికోసం నేను ఎన్ని క్యాలరీస్ తింటున్నా, అసలు ఏమైనా చేంజెస్ చూసాను, స్ట్రెంత్ ఎలా ఉంది, అవన్నీ దానికోసం నేను డిస్కస్ చేస్తాను జిమ్ నుంచి వెళ్ళొచ్చాక. సో స్టే ట్యూన్ ఫర్ దట్. హోప్ఫుల్లీ గైస్ లైక్ ఇట్ అండ్ సీ యూ ఎట్ ద జిమ్. Have gone by, when will I reach the finish line? Does it ever end? Is there some reason to all of this? Bit by bit, to all of this bit
హే గైస్, సో జిమ్ నుంచి వచ్చా. యాక్చువల్లీ మీరు చూసిన వీడియో ఈరోజు కాదనమాట, నిన్నటిది. నాకు యాజ్ యూజువల్ నాకు వచ్చాక వీడియో తీయడం కావాలి, బట్ ఈరోజు అయితే కొంచెం ఖాళీ అయింది. సో ఈరోజు కూడా జిమ్కి వెళ్ళా, లెగ్స్ చేశాను. బట్ ఆ వీడియోకి ఎండింగ్ అనమాట ఇది. సో చెప్తాను నాకు అందులో నేను ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నా ఏంటి అసలు బ్రేక్ డౌన్ అనేసి. సో ఇప్పుడైతే నేను కరెంట్లీ 3000 క్యాలరీస్ తీసుకుంటున్నా. మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను ఇందులో. సో అందులో చూడండి. సో కార్బోహైడ్రేట్స్ లైక్ నా స్ప్లిట్ ఏంటంటే అందులో 45, 30, 25 అనమాట. సో అందులో కార్బోహైడ్రేట్స్ వచ్చి అరౌండ్ ఆల్మోస్ట్ 340 గ్రామ్స్ కార్బ్స్, 225 గ్రామ్స్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ ఏమో 83, రైట్. బట్ ఇందులో థింగ్ ఏంటంటే నాకు ఇంత ప్రోటీన్ నాకు నేను తీసుకున్నాను అన్నమాట యాక్చువల్లీ. బట్ ఈ మై ఫిట్నెస్ ప్యాల్లో మనం ఎగ్జాక్ట్గా ఇందులో లైక్ ఈ పర్సంటేజ్ పెట్టాలి. సో అందుకే నాకు ఇక్కడ మీకు స్క్రీన్ షాట్లో అందుకు అనిపిస్తుంది. బట్ నేను తీసుకున్నది అయితే అంత కాదు. సో నా యాక్చువల్ ఎంత ఉంటుంది అంటే ప్రోటీన్ అరౌండ్ 200 ఉంటుంది, 200 గ్రామ్స్. 225 అంటే చాలా ఎక్కువ, అసలు అనవసరం, అది అంత అవసరం లేదు. సో 200 గ్రామ్స్ తీసుకుంటా. ఈవెన్ 200 కూడా ఎక్కువే, బట్ నేనైతే 200 తీసుకుంటా. సో కార్బ్స్ మిగిలిన 25 గ్రామ్స్ ఆ పైకి వెళ్తాయి. సో అది ఎంత అయితే ఉందో లైక్ ఆల్మోస్ట్ 350 గ్రామ్స్ అనుకోవచ్చు కార్బ్స్. అండ్ ఫ్యాట్స్ ఇంకా అలాగే ఉంటాయి, 83 గ్రామ్స్. సో అదనమాట మ్యాటర్. ఇది నా స్ప్లిట్. దీనికోసం నేను నా బల్కింగ్ డైట్ సపరేట్గా ఒక వీడియో చేస్తా, అది ఎలాగా అనేసి. సో దాంట్లో చూపిస్తా. సో స్ట్రెంగ్త్ థింక్ వచ్చేసరికి ఏంటంటే నేను ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఇది ఫాలో అవుతున్నా. సో ఆల్మోస్ట్ 15-20 డేస్ లైక్ 15 డేస్ 2700 క్యాలరీస్ తీసుకున్నా. ఒక్కసారి నా లైక్ 1800 నుంచి ఇంకొక 3000కి ఎందుకు పెంచడం అనేసి నా మెయింటెనెన్స్ క్యాలరీస్ అయితే 2500 అరౌండ్. సో 2700 తీసుకున్నా ఒక 15 డేస్. దాని తర్వాత నుంచి 3000కి వచ్చానమాట. ఒకసారి పెంచితే ఏం అవ్వదు, బట్ ఎందుకు లైక్ ఫుల్ బ్లోటింగ్ వచ్చి ఎక్కువ తినేసినట్టు అయిపోద్ది అనేసి మెల్లమెల్లకి పెంచామన్నమాట. సో అది మ్యాటర్. అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ థింగ్ వచ్చేసరికి నేనైతే చూసాను స్ట్రెంగ్త్ నా బెంచ్ ప్రెస్ వీటిలో లైక్ లెగ్స్ వేసినప్పుడు ఎక్కువ స్ట్రెంగ్త్ చూసాను అనమాట. సో యా పిఆర్స్ అయితే చేస్తున్నాను, దానికోసం కూడా ఒక చెప్తా వీడియోలో సపరేట్గా ఏంటనేసి. బట్ స్ట్రెంగ్త్ అయితే చూసినా ఆబ్వియస్లీ బల్కింగ్ కాబట్టి మనకి స్ట్రెంగ్త్ ఉంటుంది. సో అదనమాట మ్యాటర్. అండ్ ఆల్సో కటింగ్ చేసేటప్పుడు మనం ఫ్యాట్స్ తక్కువ తీసుకుంటాం కదా. సో యూజువల్గా ఫ్యాట్స్ తక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే మన హార్మోన్స్కి ఫ్యాట్స్ కావాలి, హార్మోన్స్ బాగా పెంచాలంటే అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుండాలంటే. సో ఫ్యాట్స్ ఇంతకుముందు తక్కువ తీసుకున్నా కాబట్టి లైక్ మూడ్ స్వింగ్స్ ఉండేవి. అదేంటి బ్రో మూడ్ స్వింగ్స్ అంటే ఆబ్వియస్లీ అలాగే ఉంటుంది కట్ చేసినప్పుడు. మీకే తెలుసు లైక్ మెంటల్ ప్రెషర్ ఉంటుంది అన్నమాట, చిరాకు వస్తుంది, ఎక్కువ వర్క్ చేయడం కూడా, ఎందుకంటే ఎనర్జీ ఉండకుండా ఉంటుంది, చాలా చిరాకుగా ఉంటుంది. సో అలా ఉండేదన్నమాట. బట్ ఇప్పుడైతే అలా ఏం లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ మనం ఆల్మోస్ట్ 83-85 గ్రామ్స్ ఫ్యాట్స్ తీసుకుంటున్నాం. సో దానికైతే అలా ఏం లే. ఇప్పుడైతే లైక్ మూడ్ అయితే ఓకే, ఇప్పుడు ఇంత ముందు కన్నా కంపేర్ చేస్తే చాలా బెటర్, అది చెప్పగలను. సో డీటెయిల్గా బల్కింగ్ కోసం నేను ఇంకొక వీడియో చేస్తాను. సో అందుకే నేను మెయిన్ ఎక్కువ ఏం చెప్పట్లేదు. బట్ ఇందులో నేనైతే ఏం తీసుకుంటున్నాను లైక్ ఎంత క్యాలరీస్ తిన్నాను అనేసి ఇప్పుడు ఇందులో చూపిస్తున్నా. సో అదనమాట మ్యాటర్. సో స్టే ట్యూన్ ఫర్ ద అప్కమింగ్ వీడియోస్, బికాస్ ట్రావెలింగ్ కూడా చేస్తుంటాను అనమాట, అది కూడా నేను చూపిస్తాను. ఈ కాలిఫోర్నియా ప్లానింగ్ ఉంది కదా, దానికోసం కొంచెం గట్టిగా థింక్ చేసి కొంచెం సేవింగ్ చేసుకుని దాని తర్వాత ఇంకా వెళ్దాం ఫిక్స్ అవుతున్నా. బట్ యా, సో దానికోసం కూడా వచ్చే వీడియోస్లో చెప్తానమాట. అండ్ యా, దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఎవ్రీవన్ టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. పీస్.